హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే జూన్ నెలకు సంబంధించి ఏవైతే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారో ఆ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఈ శుభవార్తలు విని పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయే 2 శుభవార్తలు అయితే జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అయితే ప్రకటించారు. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనం ఏంటంటే పెన్షన్లు ప్రతి నెల వాలంటీర్లు అయితే మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయినప్పటికీ మనకేంటంటే ఎలక్షన్స్ రావడంతో ఎన్నికల కమిషన్ అయితే మనకు బ్రేక్ అయితే వేశారండి. అయితే ఈ పెన్షన్లు అనేవి మనకు తారుమారుగా అయితే అయ్యాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క రూల్తో మనకు పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు. అయితే మనకు జూన్ నెలకు సంబంధించి మనకి ఏదైతే పెన్షన్లు అందించబోతున్నారో వీటికి ఈ నెలకు సంబంధించి మనకు 2 శుభవార్తలు అయితే ప్రకటించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు ఎవరైతే మనకి ఇప్పుడు రీసెంట్గా మనకు మే నెలలో చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అనేవి కొందరికి మాత్రం ఇళ్ళ దగ్గర పంపిణీ చేశారండి. సో ఎవరైతే రోగులు ఉన్నారో రోగులు, అలాగే మనకు వికలాంగులు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు దివ్యాంగులు ఎవరైతే ముసలి వారు ఉంటారో అలాంటి వాళ్లకు పెన్షన్లు అనేవి మనకు డైరెక్ట్గా ఇళ్ళ దగ్గర పంపిణీ చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి డీబీటీ రూపంలో అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు, అంటే వారికి ఆధార్ కార్డ్ అనేది ఏదైతే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటుందో సో ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా 3,000 రూపాయలు అయితే జమ చేశారండి. అయితే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు లేవు, అలాంటి వాళ్ళకు కూడా ఇళ్ళ దగ్గర పంపిణీ చేశారు. అయితే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు డెడ్ అయి ఉండి సో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ కాకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే వీరందరికీ బ్యాంక్ అకౌంట్లో వేయకుండా వీళ్లకు డైరెక్ట్గా ఇళ్ళ దగ్గరే పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయ్యారండి. అలాగే పెన్షన్లకు సంబంధించి కొంతమంది ఏంటంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ వేరొక ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకుంటూ అక్కడే స్థిరపడి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం మనకు రీసెంట్గా మనకు ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారండి. ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనము ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడి ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఆప్షన్ను ఉపయోగించుకొని సో వారి యొక్క పెన్షన్ అనేది వేరే ప్రాంతానికి మార్చుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో స్థిరపడి వారికి ప్రతి నెల పెన్షన్ ఎప్పుడైతే ఇస్తారో ఆ పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే ముందున్నారో ఆ ప్రాంతానికి వచ్చి పెన్షన్ అనేది తీసుకొని వాళ్ళు వెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా పెన్షన్దారులు ప్రభుత్వం ఈ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు. చాలామంది ఈ ఆప్షన్ను యూస్ చేసుకొని చాలామంది వారి యొక్క పెన్షన్ ఏవైతే ఉందో ఆ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు వారి యొక్క పెన్షన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిందండి. సో వారికి ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఉందో ఆ పెన్షన్ అనేది ఇప్పుడు ఎక్కడైతే వారు ప్రజెంట్ ఉంటున్నారో అక్కడికైతే వారి యొక్క పెన్షన్ అయితే రాబోతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే ఇప్పుడు పెన్షన్లు అనేవి పెరగబోతున్నాయండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పెన్షన్ అనేవి ఏ కేటగిరీల వారికి ఎంతెంత పెన్షన్ అయితే రాబోతుంది, సో ఏ ప్రభుత్వం వస్తే మనకు ఎంత పెన్షన్ ఇస్తారు, సో ఏ ప్రభుత్వం వస్తే మనకు ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మనకు పెన్షన్లు అనేవి మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పారంటే మా యొక్క ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక 3,000 ఉన్నటువంటి పెన్షన్ను 500 ఎక్స్ట్రా చేసి 3,500 రూపాయలు చేసి మేము పెన్షన్ అయితే అందిస్తామని చెప్పి ప్రకటించారు. అలాగే మనకు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్నే మేము కంటిన్యూ అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే 3,500 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఒక 500 రూపాయలు పెంచి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 500 రూపాయలు పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే టీడీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే, మేము అధికారంలోకి వస్తే కనుక పెన్షన్లకు సంబంధించి మేము పెంచుతాము, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కానివ్వచ్చు, అలాగే మనకు ఎవరైతే రోగులు ఉన్నారో సో కిడ్నీ బాధితులు సో అలాంటి వాళ్ళకు కూడా పెంచుతామని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి పెన్షన్ ఏంటంటే 4,000 రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు. ఈ 4,000 రూపాయలు పెన్షన్తో పాటుగా మనకేవైతే మనకు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఉన్నది కదా, సో ఆ పెన్షన్ 6,000గా పెంచారు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ బాధితులు, రోగులు, తలసేమియా కిడ్నీ బాధితులు సో ఎవరైతే ఉన్నారో రోగులు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు 11,000 ఇచ్చే విధంగా కూడా అయితే మనకు టీడీపీ పార్టీ అయితే ఆమోదం అయితే ముద్ర వేశారు. అయితే నెక్స్ట్ మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కనుక మనకి ఇప్పుడు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి మనం 60 సంవత్సరాలు నిండితేనే మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి. 60 సంవత్సరాలు పూర్తి కానిదే మనకు పెన్షన్ అనేది ఇవ్వరు. అయితే టీడీపీ పార్టీ వస్తే కనుక మనకు ఏంటంటే 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది మేమైతే కల్పిస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొందరు పెన్షన్లకు సంబంధించి రీసెంట్గా బ్యాంక్ అకౌంట్లో పడినా కానీ వాళ్ళకు డబ్బులు అనేవి రాలేదండి. సో ఏ కారణంగా రాలేదంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్లో అయితే ఉంది. అంటే దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయక ఆ బ్యాంక్ అకౌంట్లు ఓన్లీ నామకే వాస్తే ఓపెన్ చేసేసి వాళ్ళు అలానే పెట్టేయడంతో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మైనస్లో వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అనేది. సో దాంట్లో మనం ఎంతో కొంత వేసినా కానీ బ్యాంక్ వారు ఇమ్మీడియట్లీగా వారైతే కట్ చేసుకుంటారండి. సో ఇలా ఏంటంటే కొంతమంది వారు ఏంటంటే పెన్షన్దారులు సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లు అనేవి ఓపెన్ చేసేసి ఈ మైనస్లో ఉంటుంది కదా, సో ఆ మైనస్లో ఉండడంతో ఎప్పుడైతే వీరికి సంబంధించినటువంటి 3,000 రూపాయలు ఈ ఖాతాల్లో పడ్డాయో ఆ ఖాతాల్లో పడిన వెంటనే మనకేంటంటే డైరెక్ట్గా ఈ మైనస్ బ్యాలెన్స్లో యాడ్ అయ్యి సో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అనేది కట్ అయిందండి. సో చాలా మందికి ఇలాంటి సమస్యలతో అయితే పాపం ఫేస్ చేశారు. అయితే వాళ్ళు చెప్పుకోలేక పాపం ఏంటంటే వారి యొక్క పెన్షన్ డబ్బులు రాక సో నెల అంతా మనకు వారికి పెన్షన్ డబ్బులతో గడవాల్సిన పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ డబ్బులు రాక సో ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే మన యొక్క ప్రభుత్వం నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు అంటే మనకు నెక్స్ట్ మంత్ అకౌంట్లో వేస్తారా, అయితే మనకు అకౌంట్లో వేయడం ఈ ప్రాసెస్ని అయితే ఆల్మోస్ట్ అయితే చేంజ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అకౌంట్లో వేసిన కారణంగా చాలామంది పెన్షన్దారులకు సంబంధించి ఏవైతే 3,000 రూపాయలు అందుతున్నాయో ఈ 3,000 రూపాయలు అందకుండా చాలామంది ఇబ్బంది అయితే పడ్డారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఎవరికైతే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చారో పెన్షన్లు వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది కరెక్ట్గా అయితే అందింది. సో ఈ డీబీటీ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఈ ట్రాన్స్ఫర్ చేసిన సమయంలో ఏంటంటే కొంత బ్యాంకు వారు తీసుకునేశారు. సో వీటి ద్వారా ఏంటంటే ఎవరైతే ముసలి వారు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులు సో అలాంటి వాళ్ళకు పెన్షన్ అయితే అందలేదు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటారో ఏంటనేది మనము వెయిట్ చేయాల్సి అయితే ఉంది. సో దీని కారణంగా మనకు ఏమన్నా రూల్ ఏమన్నా చేంజ్ చేస్తారా ఏంటనేది మనమైతే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి అంటే మనకు జూన్ నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్దారులకు సంబంధించి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు చేయవలసింది లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే కనుక ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.